హాయ్ అండి, వెల్కమ్ టు మెల్ సప్తమా టేస్ట్ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు మన సప్తమా టేస్ట్ ఫుడ్ ఛానల్ వచ్చేసి కాకరకాయ బద్దల ఇగురు చేసుకున్నాము. ఏం లేదండి, కాకరకాయలు వచ్చేసి ఇలాగా పెద్ద పెద్ద పీసులు వేసి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నా. కట్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ శుభ్రంగా కట్టి ఉప్పు పసిపేసి కడిగిన తర్వాత ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని కొంచెం అంటే పొడి బట్టతోటి తుడిచేసి ఇలా ఆరబెట్టుకున్నాను అనమాట. తడిగా ఉండొద్దు, ఇలా ఆరిపోవాలి. తర్వాత ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలని చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇది పచ్చిమిర్చి వేసి ఉప్పు కొంచెం అంటే చేదు రాకుండా ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకుని ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి, ఫైన్ పేస్ట్ లాగా ఉండద్దు. ఉల్లిపాయ కూడా అనమాట, ఈ ఉల్లిపాయ కూడా కచ్చాపచ్చాగా ఉండాలి. ఈ పచ్చిమిర్చి కూడా ఏంటంటే ఈ కాకరకాయ కరెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నా. తర్వాత టమాటో ప్యూరీ, తగినంత ఉప్పు, పసుపు. ఇందులో ఉప్పు వేసాం కదా మళ్ళీ, అందుకని చెప్పేసి తగినంత పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ వచ్చేసి పోపు వేసుకోవడానికి ప్లస్ ఫ్రై చేసుకోవడానికి. ఇందులో వచ్చేసి ధనియాలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి డబ్బలు వేసాను అనమాట. తర్వాత పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఫస్ట్ ఏంటంటే ఈ కాకరకాయ బద్దలు ఉన్నాయి కదా వాటిని ఫస్ట్ వేపేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయలు ఉన్నాయి కదా ఇట్లాగా పెట్టేసి వేపిద్దాం. ఎప్పుడైనా కూడా ఏంటంటే కాకరకాయ అనేది మనం ఇలాగ డ్రై తోటి అంటే ఒట్టి బట్టతోటి తుడిచేసుకొని కాకరకాయ ఫ్రై ఏదైనా చేసుకున్నాం అనుకోండి, క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది. వీటిని ఏంటంటే ఒక సైడ్ వేగిపోయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి వేపేసుకున్నాము. చూసారు కదా, 2 సైడ్స్ అనేది ఇలా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో సెట్ చేద్దాం. ఈ కాకరకాయలు ఉన్నాయి కదా 1 బై 1 ఏంటంటే ఫ్రై అయినవి తీసేసుకుంటూ పచ్చి కాకరకాయలు ఇందులో పెట్టేద్దాం. ఇలాగనమాట ఆయిల్ అంటూ ఇలాగ అనేసి తీసేసుకుందాం. మళ్ళీ దీని ప్లేస్లో పచ్చి కాకరకాయలు పెట్టేద్దాం. ఇంకోటి ఏంటంటే 75% ఫ్రై అయిపోతే సరిపోతుంది అన్నమాట. ఇలానే మొత్తం అన్నీ వేసేసుకున్నాం. పచ్చి పెట్టుకుంటూ ఫ్రై అయినవి తీసేసుకుంటూ ఇలానే మొత్తం కాకరకాయలు వేసేసుకున్నాం డబ్బలు. చూసారు కదా అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాం 1 బై 1. మొత్తం కాకరకాయలు ఇలా వేసేసుకున్నాము. ఇప్పుడు అన్నీ తీసేద్దాం. చూసారు కదా మొత్తం అన్నీ తీసేసుకున్నాము. ఇదే ఆయిల్లోనే పోపు వేసేద్దాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత వెల్లుల్లి పేస్ట్, దీన్ని కాస్త వేగనిద్దాము. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా 1 బై 1 వేసేద్దాం. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ అన్నమాట. పచ్చి కొబ్బరి, ఇవి వెల్లుల్లి డబ్బలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాము.
ఇదేంటంటే పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్నాయి కదా, మిక్సీ పట్టుకున్నట్టు అది వేసేద్దాం. ఈ పచ్చిమిర్చి కూడా ఏంటంటే మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి చూసుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈక్వల్గా తీసుకున్నాను, అంటే స్పైసీనెస్ని బట్టి తీసుకున్నా. మీరు ఎన్ని ముక్కలు తీసుకుంటారో కాకరకాయ ముక్కలు డబ్బలు దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని పచ్చివాసన పోయేదాకా వేపేద్దాం. ఇప్పుడు ఉప్పు పసుపు వేసేద్దాం. ఈ ఉప్పు పసుపు వేసామనుకోండి, ఇది మనకి ఏంటంటే ఫ్లేవర్స్ అంతా, అంటే ఉప్పు పసుపు ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా బాగా అబ్జర్వ్ అవుతుందన్నమాట. ఈ పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, వాటన్నిటికీ ఉప్పు పసుపు అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలానే పచ్చివాసన పోయేదాకా వేపేద్దాం. చూసారు కదా, ఆల్మోస్ట్ పచ్చివాసన అనేది పోయిందనమాట. ఇప్పుడు టమాటో ప్యూరీ ఉంది కదా, ఇది వేసేద్దాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వీటికి వేసేద్దాము. ఇలాగా మొత్తం పెట్టేసిందాం కాకరకాయలు. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసాం. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్, ఎందుకంటే ఇది మనం వేసే స్పైసెస్ అంతా ఈ ముక్కలకు బాగా అబ్జర్వ్ అవ్వడానికి కొంచెం వాటర్ ఉంది. దీన్ని ఏంటంటే మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు క్యాప్ అనేది పెట్టేద్దాము. మధ్య మధ్యలో క్యాప్ తీసి మిక్స్ చేద్దాం. చూద్దాం ఒకసారి. చూసారా, వేగిపోయింది, రెడీ అయిపోయింది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. చూసారా, మనకి ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకంతా బాగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంది అనమాట. స్మెల్ అయితే అద్దిరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా వచ్చేసింది. డిష్ అవుట్ చేసుకున్నాము. ఇలా చేసి పెట్టామనుకోండి, కాకరకాయ అంటే షుగర్ ఉన్న వాళ్ళకు చాలా చాలా మంచిది అనమాట. షుగర్ లేని వాళ్ళకు కూడా మంచిదే. అలా అని షుగర్ లేని వాళ్ళు తినొద్దా అనేది కాదు. షుగర్ ఉన్నా లేకున్నా హెల్త్కి అయితే చాలా చాలా మంచిది అనమాట. కాకపోతే ఏంటంటే మనం అంటే టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవడము. మనం కాకరకాయ దబ్బలు ఎన్ని తీసుకున్నాం అంటే ముక్కలు ఎన్ని తీసుకున్నాం దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. సరే, ఎంత సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది కదా. మనం ఏంటంటే కరివేపాకుని గార్నిష్ చేసుకున్నాం. ఇలా ఇందులో మనకి ఏంటంటే కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే నేను కరివేపాకుతోటి గార్నిష్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా వచ్చేసింది. ఇలా అయితే ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది కామెంట్లో పెట్టండి. టోటల్గా అయితే ఇలా చేసి పెట్టుకుని తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి. నమస్తే. మరో వీడియోతో మళ్ళీ కలుగుతాము. బట్ ఏంటంటే మన ఛానల్ చూసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట.